శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క యోగ్యత కూడా చాలా బాగుంది. రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాహు బాగున్నారు. ఇంకా ఇక్కడ ఎవరిని తీసేయడానికి ఉండదు. శుక్ర రాహు కలయిక, రవి రాహు కలయిక, వీటికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్ప ఈ గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా మేలు జరుగుతుంది. పితృవంశం రీత్యా కూడా కొంచెం మేలు జరిగే అవకాశము, వివాహ జీవితంలోనూ కొంచెం మేలు జరిగే అవకాశం, కానీ ఆ కలయికలు మంచివి కాదు. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అవమానాలు అపనిందలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ మాట తీరు బాగున్నందువల్ల వాటిని కొంచెం అధిగమించవచ్చు. మాతృవర్గ రీత్యా కూడా కాస్త అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా అనేక రకాలుగా మీకు లాభాలే పొడసూపుతున్నాయి. లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఏదో ఒక విధంగా లాభాలను ఇస్తూనే ఉంటాయి. ఇది ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారా కానీ, లేదా నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కానీ పూర్తిగా మీకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందరికి అభివృద్ధి మార్గంలో వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అంతగా బాగా లేనప్పుడు మనము ఏమీ ఆందోళన పడాల్సిన పని లేదు. కొద్దిగా ఓర్పు కలిగి ఉండడము, ఇంకా ఏదైనా ఇంకా మనం ఏమన్నా చేసుకుంటామా, పరిహారాలు ఏమన్నా చేసుకుందామా అనుకొని వాటికి తగినట్టుగా చేసుకొని ముందరికి వెళ్ళండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, గురువు ఆలయాలకు వెళ్ళడము, ఆశ్రమాలకు వెళ్ళడము, అక్కడ గురువు గారి వల్ల చక్కగా ఆశీర్వచనాలు తీసుకోబడి మీకు అనుకూలమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనే ఆశాజనకమైనటువంటి వార్తతో ఉండండి. ఈ విధంగా ప్రవర్తించుకోండి, ఈ విధంగా ఆశీర్వచనాలు తీసుకోండి అని కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయము, అనుకూలమైనటువంటి ఏకాదశము, అలాగే శుక్రాచార్యుల వారు కానీ రవి కానీ దశమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమొచ్చిందంటే, పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఈ కుంభరాశిలోనే పడ్డాయి. దశమంలో రవిరాహు కలయిక అక్కడే ఉంది, శుక్రరాహు కలయిక అక్కడే ఉంది. కాబట్టి శుక్రకారకత్వాలు కానీ రవి కారకత్వాలు కానీ అంతగా పరిఢవిల్లవు. కాబట్టి ఇక్కడ శనిగారు ఇచ్చే ఫలితము, అలాగే గురువు గారు ఇచ్చే ఫలితము చాలా అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ రవిరాహు కలయికకి, శుక్రరాహు కలయికకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. రవి శుక్ర రాహులకి ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ అనుకూలతనిచ్చేస్తారు. రాస్యాధిపతే శుక్రుడు అవుతూ రాహు బారిన పడి ఉన్నారు. కాబట్టి ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది లేకుండా మీకు సకాలంలో ప్రేమగా ఉండే వాళ్ళ వల్ల మీరు ఆ ప్రేమని ఆస్వాదించి సరిగా మంచిగా స్పందిస్తారు. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువగా ప్రవర్తించడాలు ఉండవు. అలాగే పితృవర్గ రీత్యా ఏమైనా చిన్నపాటి దోషాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటున్నా, లేదా ఈ గోచారంలో ఇలా ఉందని తెలుసుకుంటున్నా, దానికి పరిహారం ఏమి చెయ్యాలో అది చేసేద్దాము అని చెప్పి దానికి సంకల్పిస్తారు. అలాగే ధనము వస్తుంది, సంపదలు పెరుగుతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, గృహంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు, అనుకోని విధంగా ధనం వస్తుంది. ఎన్నో విధాలుగా మీకు కలిసొచ్చే కాలం అని చెప్పచ్చు. జీవితాశయం నెరవేరేటటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. అనుకూలత సంపాదించుకోండి, మరింతగా పెంచుకోండి. ఇష్టదేవత ఆరాధన చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఇస్తున్నారు. అయితే ఇక్కడ తృతీయంలో కేతువు కూడా ఇస్తున్నారు. ఇక్కడ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పితృవర్గం వారికి సేవ చేయండి, లేదా ఏదైనా సహాయ సహకారాలుగా ఉండండి. సాక్షాత్తు తండ్రి గారికి సేవ చేయడానికి వెనుకాడకండి. ఏది కావాలంటే అది చెయ్యండి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ నవమ స్థానంలోనే రవి రాహుల కలయిక జరుగుతోంది, శుక్ర రాహుల యొక్క కలయిక కూడా జరుగుతోంది. ఇవి రెండు కూడా వివాహ జీవితానికి ఇబ్బందే, మన వంశానికి కూడా చిన్నపాటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది.
ఎవరో పెద్దలు చేసినటువంటి ఎప్పుడో 5-6 తరాల క్రితం చేసినటువంటి దోషం ఇప్పుడు పరిణమించవచ్చు. ఆ వంశంలోని దోషము ఎప్పటికైనా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికైనా తెలుస్తుంది జన్మ జాతకంలో అయితే. ఇక్కడ మనకి గోచారంలో కూడా రవిరాహు కలయిక కనిపిస్తోంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రవిరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి అని మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు. అనుకూలంగా లేదు అంటే మనం ప్రతికూలం చేసుకోవాలి అని అర్థం. ప్రతికూలం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా గ్రహాలకి సర్వస్వ శరణాగతి పొందాల్సిందే. వాటి అధిదేవతల్ని పూజించినా పర్వాలేదు, లేదా ఆ గ్రహాలని పూజించినా పర్వాలేదు. వినాయకుడిని పూజించండి, దుర్గామ్మవారిని పూజించండి, శివుణ్ణి ఆరాధించండి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి, లేదా స్తోత్ర పారాయణాలు చదవండి. అలాగే మీ ఇష్టం, మీరు రవి గారికి చేయండి, చంద్రుడికి చెయ్యండి, గౌరికి చేయండి. మీరు ఏ రూపకంగా అయినా సరే భగవంతుని యొక్క పూజ చేయండి. ఇలా పూజ చేసినందువల్ల చాలా వరకు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతో అంత గురుబలం ఉంది కదా, గురుబలం ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి పూజ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ రకమైనటువంటి లక్షణాలు అంటే గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోయి మీకు శుభకరమైనటువంటి లక్షణాలు పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క హోమం చెయ్యండి వీలైతే, లేదా నవధాన్యాలు దానం చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రవి బుధులు గాని, శుక్ర రాహులు గాని, ఈ నాలుగురు కూడా ఇబ్బంది పెట్టే గ్రహాలే సప్తమంలో. అంటే ఏ రకంగా ఇబ్బంది పెడతారండి అంటే, మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉండొచ్చు, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసే విధంగా ఉండొచ్చు, అన్యోన్యంగా ఆప్యాయంగా ఉండేటటువంటి ఇతరత్ర బంధుత్వం, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, లేదా ఇతరత్ర బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరినైనా సరే ఇక్కడ చెడగొట్టేస్తారు, అపోహలని పెంచుతారు. అలాగే వివాహేతర బంధాలని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రోత్సహిస్తారు వీళ్ళు. ఈ సమయంలో నిజానికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్తో ఉండేటటువంటి వారు సింహరాశి వారు ఇప్పుడు అవన్నీ మర్చిపోయే విధంగా వాళ్ళు కొన్నిటిని ప్రోత్సహిస్తారు. కొద్దిగా ఆలోచించండి. పితృవంశరీత్యా ఉన్నటువంటి దోషాన్ని తీసేయడానికి ఈ రవిరాహు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే గురువుగారు లాభస్థానంలో ఉన్నారు, లబ్ధి కలిగే విధంగా ఆయన యొక్క ఫలితాలు ఉంటాయి. గురువు గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు ఈ సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. గురువుగారి యొక్క నవమ దృష్టి సప్తమం మీద పడుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే గురువు యొక్క అనుకూలతని పెంచుకోవడం కోసం యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు మీకు ఏదన్నా అనారోగ్యం కలిగితే అది మరణానికి దారి తీయకుండా చేస్తారు. గురువుగారికి ఎలాగ భక్తి శ్రద్ధలతో ఉండాలో శనిగారికి కూడా అలాగే భక్తి శ్రద్ధలతో ఉండాలి. భక్తి శ్రద్ధలతో వారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అపమృత్యు దోషాలన్నీ కూడా నెట్టివేయబడతాయి. ఈ విధంగా మనకి మానసిక ప్రశాంతతని ఇస్తున్నారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవతారాధన కూడా చేయండి, ప్రశాంత జీవితంతో ఉంటారు. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానం బ్రహ్మాండంగా యోగిస్తోంది. రవి, బుధ, రాహువు 3 గ్రహాలు కూడా చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏదైనా బాగుందా అంటే మిగతావి ఏవి కూడా అంతగా బాలేదు. కానీ శనిగారితో కలిసి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. అయితే ఇక్కడ శనిగారి వల్ల అంత పూర్తిగా ఇవ్వవలసినంత గొప్పగా ఇక్కడ లాభాలను ఇవ్వలేకపోతారు. ధనాన్నైనా, లాభాన్నైనా, మానసిక ప్రశాంతతనైనా, పబ్లిక్ రిలేషన్ అయినా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతనైనా,
రాజకీయంగా ఏదన్నా మీరు కాస్త లబ్ధి పొందాలన్నా ఇక్కడ శని గారి యొక్క ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చంద్రుడైతే సప్తమంలో ఇచ్చేస్తారు, కానీ శని గారు ఇవ్వనివ్వరే. కాబట్టి శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అనుకూలమైన రోజులు వస్తాయి. అలాగే గురువు గారికి కూడా చేయండి. మరి దశమ స్థానంలో సంచరిస్తున్నారు వారు, అనుకూలత తక్కువ, పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి మాటలు వస్తాయి. దీన్ని మీరు అధిగమించాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ జీవితంలో సమర్థతని కూడా పెంచుకోవాలి. అలా పెంచుకోగలిగితే మీకు ఎటువంటి ఎదురు లేని విధంగా ఈ రోజున ప్రశాంత చిత్తంతో గడిచిపోతుంది. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురు నామాన్ని పలకండి, గురు ఆలయాలకు వెళ్ళండి, మరింతగా శోభిస్తారు. తులారాశి, తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయండి. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో శని గారు ఉన్నారు, నవమంలో గురువు గారు ఉన్నారు, ఏకాదశంలో కేతు ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అనేక విధాల శుభాలని చేకూరుస్తోంది. ఎవరికైనా జన్మజాతకం బాలేకపోతే గోచారంలో ఈ ఫలితాలు కొంచెం తక్కువ ప్రభావాన్ని ఫలితాలని చూపిస్తాయి. కానీ జన్మజాతకం బ్రహ్మాండంగా ఉందండి మాకు అనే వాళ్ళకి ఇప్పుడు గోచారం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఒక స్థాయికి వెళ్ళిపోతారు, మంచి స్థితికి వెళ్ళిపోతారు, ఆదాయం పెరుగుతుంది, ఉన్నతి కలుగుతుంది, 10 మందిలో గౌరవంగా మీరు సన్మాన సత్కారాలు అందుతారు, 10 మంది చేత ప్రశంసించబడతారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, భగవత్ చింతనలో ఎక్కువగా ఉంటారు, భగవత్ కార్యక్రమాలు నిర్వహించడంలో మీరే ప్రథమంగా ఉంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. సంతాన రీత్యా కూడా కొంచెం బాగుంది అని చెప్పేటటువంటి కాలమే. అయితే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి మరి తెలియజేస్తున్నాను. శని గారి వల్ల మీకు ఎక్కడెక్కడి నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నాయో ఇప్పుడు వచ్చేవే కాదు, రాబోయే రోజుల్లో రావాల్సిన వాటిని కూడా మీకు ఆయన సూచిస్తూ ఉంటారు. మనం ఈ రకంగా కూడా సంపాదించుకుందాము ధనము అని చెప్పి మీరు దానికి తగిన ప్రణాళికలు వేసుకుంటారు. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితుల మధ్య లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా మీ యొక్క ఆదాయం శోభిస్తుంది, మీ వ్యక్తిత్వము శోభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్ర బుధులు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ఎప్పుడైతే రాహువు గాని, శనిగారు గాని, గురువు గాని, కేతువు గాని అనుకూలమైనటువంటి ఉపయోగాన్ని, చక్కటి ఫలితాలని ఇవ్వలేకపోతున్నారో వాళ్ళు, మీరు తప్పనిసరిగా ఆ గ్రహాలని బలోపేతం చేసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మీరు ఈ పెద్ద గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుంటారో, ఇప్పుడు మీకు ఏ గ్రహాలైతే లాభిస్తున్నాయో, కుజుడు గాని అలాగే శుక్ర బుధులు గాని, అవి ఇంకా ఇంకా బాగా మీకు శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మొత్తం మీద అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. అలాగే గురుబలం ఇంకా ఇంకా పెరగాలి కాబట్టి ఏ వ్యక్తికైనా గురుబలం బాగుండాలి. దానికి గురుగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించండి. అలాగే శనగలు దానం ఇవ్వండి, గురు ఆలయానికి వెళ్ళి గురువుని దర్శించండి, వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి. ఇలా చేసినందువల్ల మీకు చాలా వరకు మంచి శుభకరమైన ఫలితాలు ఉంటాయి, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు, రాహువు, బుధుడు 3 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సప్తమ స్థానంలో గురువుగారు చాలా బాగున్నారు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉన్నప్పుడు మీకు అనేక రకాలుగా మంచే జరగాలి. అది ఏ విధమైన మంచి జరగాలి అంటే, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. వాటి విషయంలో 10 మంది చేత మీరు ప్రశంసించబడతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థికాభివృద్ధికి పనిచేస్తాయి, ఆరోగ్యాభివృద్ధికి పనిచేస్తాయి, 10 మంది ఉన్నతికి పనిచేస్తాయి. ఆ ఉన్నతి మీ ద్వారా జరగడం అనేది మీకు చాలా కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. అనేక విధాల అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా కానీ, భార్యాభర్తల అన్యోన్యత ద్వారా కానీ,
వ్యాపార భాగస్వాముల ద్వారా కానీ చాలా వరకు మంచి జరిగేటటువంటి అవకాశాలే ఉన్నాయి. అలాగే దైవభక్తి కూడా బాగా ఇనుమడిస్తోంది. ఎన్ని విధాలుగానో మీకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు దొరుకుతూ మానసిక ప్రశాంతత కూడా చాలా బాగా పెరుగుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందరికి వెళ్తాయి. విజయావకాశాలు వరిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా శోభిస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది అనే చెప్పాలి. శుక్రబుధులు చాలా బాగున్నారు, ఏమీ సందేహం లేదు. కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉందా అంటే ఒక శనిగారి యొక్క అనుకూలత మాత్రమే ఉంది. మరి రాశిలోనే ఉగ్ర లక్షణాలు కలిగినటువంటి కుజుడు ఉన్నారు. ఇది మానసికమైనటువంటి సుఖాన్ని కొంచెం తగ్గించి ఇచ్చేటటువంటి పరిస్థితి. శనిగారితో కలిసి ఉన్నటువంటి చంద్రుడు కొంచెం మనోవిచారం ఇస్తూనే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని ఇస్తున్నట్టుగా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి మనోవేదనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఉంటాయి. చతుర్థాధిపతి ఇక్కడ రాశిలో ఉన్నారు కదా, అందున కుజుడు అవుతున్నారు. ఆ కుజుడు కూడా ఉచ్చస్థానం. ఇక కాస్త ఉగ్ర స్వభావం ఉంటుంది, అనాలోచితంగా ముందరికి వెళ్ళేది ఉంటుంది. వీటి వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అవమానాలు అపనిందలు కలగడానికి అవకాశం ఉంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా కష్టపడేది కనిపిస్తోంది. సంతాన రీత్యా కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, కానీ అవి మీకు తృప్తిగా అనిపించవు. ఎందుకంటే మిగతా లక్షణాలు, మిగతా గ్రహాల యొక్క వేదన, మిగతా పరిస్థితులు ఇవన్నీ మిమ్మల్ని బాగా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచన వరవడిలో ఈ బాగున్న అంశాలని మీరు పరిగణనలోనికి తీసుకోలేకపోతారు. రోజు గడిచిపోతుంది. కాబట్టి ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి, యోగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది పూర్తిగా ప్రయత్నం మీద మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్ని విషయాల్లో ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, భార్యాభర్తల యొక్క అనుబంధ రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ ఖచ్చితంగా సహాయం తీసుకుని ముందరికి వెళ్ళండి. ఓర్పుతో ఉండి ముందరికి వెళ్ళండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ శివారాధన చేయడం ద్వారా మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున రాశిలోనే గ్రహాలు రవి, బుధ, రాహు, శుక్ర 4 గ్రహాలు ఇదే రాశిలో ఉండడము, కేతువు యొక్క దృష్టి రాశి మీద పడడము, గురువు గారి యొక్క దృష్టి రాశి మీద పడడము, ఇవి రెండు కూడా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ఒకటి ఆరోగ్య పరంగా కానీ, భార్యాభర్తల అన్యోన్యత పరంగా కానీ, ప్రేమాభిమానాల పరంగా కానీ, స్నేహితుల పరంగా కానీ, అలాగే ఆప్యాయత ఆదరణల పరంగా కానీ చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే ఉంటూ ఉంటాయి. మీ మనోనిబ్బరం వల్ల కానీ, మీరు చేసుకునే యోగా వల్ల కానీ, మీ మానసికమైనటువంటి ఉద్వేగాలని మీరు అదుపులో పెట్టుకోగలిగే స్థితిలో ఉండడం చేత కానీ మీకు ఈ పరిణామాలన్నీ కూడా కొంచెం అనుకూలం అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఒకే స్థానంలో పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు ప్రకటిత అవుతూ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఆ భావాలని అనుభవించవలసిందే. దేనికి దానికే అనుభవించాలి. అయితే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అవుతుంది. ఎక్కువ శుభం జరిగేటప్పుడు తక్కువ విచారం ఉంటుంది, ఎక్కువ విచారం ఉన్నప్పుడు తక్కువ శుభం ఉంటుంది. మీరు ఎక్కువ శుభానికి వెళ్ళండి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక చింతనలో గురుగారి యొక్క స్తోత్ర పారాయణాలు బాగా చేసుకోండి. అలాగే శివారాధన చేయండి. మాట విషయంలో మౌనంగా ఉండండి. ఎవ్వరి దగ్గర కూడా ఏమీ ఎక్కువ తక్కువగా మాట్లాడద్దు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క బలము రాశిలోనే ఉంటూ, అలాగే షష్ఠ స్థానంలో కేతువు సంచారం, లాభస్థానంలో కుజుని యొక్క సంచారం వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే కొంచెం మానసిక వేదనకి లోనవుతారు. ఇక్కడ శని చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత కొద్దిగా ఈ మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే అన్ని గ్రహాలు కూడా వ్యయస్థానంలో ఉన్నాయి. వ్యయస్థానంలో రవి, బుధ, శుక్ర, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. చతుర్గ్రహ కూటమి అనేది ఈ
కుంభరాశిలో ఉంటూ ఉన్న కారణం చేత అంత అనుకూలంగా లేదు ఈ యోగం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. లాభాలైతే వస్తున్నాయి, ధనం అయితే మీకు చక్కగా ఆర్థిక పరిపుష్టి కలుగుతోంది. కానీ కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, అలాగే సంతాన రీత్యా కొంచెం సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. కానీ రుణభారాల రీత్యా మీరు పాత రుణాలు తీర్చివేయగలుగుతారు. తిరిగి కొత్త రుణాలు చెయ్యాల్సి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత అనేది అంత పూర్తిగా అన్యోన్యంగా ఉండబోవడం లేదు. కొంచెం కలహాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎటువంటి మానసికమైన వేదన పడకుండా యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి, అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అది వీలు కాని పక్షంలో నవధాన్యాలు దానం ఇవ్వండి. మీకు ఈ రోజున ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.